నేను ఒక 5 సంవత్సరాల నుంచి నడుపుతానన్నా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టుడుతో మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, సరే ఏదో నడుపుతామంటే ర్యాపిడ్, ఊబర్, ఓలా ఆ రేట్ అన్నది పడిపోయింది. సరే కష్టమో నష్టమో చేసి మేము ఏదో నడిపిస్తున్నాం. ఒక్కొక్కరికి ఆటో ఈఎంఐలు 4 పెండింగ్ ఉన్నాయి. అయినా కానీ ఏదో ఒకటి చేసి మేము ఏమైనా కుదబెట్టు, గోల్డ్ చైనో, గోల్డ్ చోలే ఏదో ఒకటి కుదబెట్టి ఆ కిస్సులు ఎట్లా కట్టుకుంటున్నాం. దానికి తోడు ఇప్పుడు ఇది ఆర్టీసీ ఆటో ఫ్రీ బస్ అన్నది తెస్తాడు. మేము ఆల్రెడీ నడిపేది ఆటోనే కన్నా, అదేదో మాకే ఇచ్చిండ్రు అనుకో, అది మేమే చేసేటోళ్ళం కదా. వాళ్ళు మాకు కూడా చెప్పకుండా వాళ్ళు ఇష్టంగా వచ్చినట్టు వాళ్ళు చేసారు. ఒక్కొక్క డ్రైవర్ అన్న 4-5 కిసి పెండింగ్ ఉండి నైట్లో కూడా నడుపుకుంటా ఆలోచించి స్టోక్ వచ్చి చనిపోయిన కరెక్ట్ సంవత్సరం లోపు 4-5 చనిపోయిన వాళ్ళు ఉన్నారన్న. ఈ 2 సంవత్సరాలలో దగ్గర 8-9 మంది చనిపోయారన్న. ఓన్లీ స్టోక్ వచ్చి నైట్ కూడా ఆటోలో పడుకొని ఈ అన్ని కట్టలేక, ఈ బాధలు పడలేక, దాని తోడు ఇప్పుడు ఈ ఆర్టీసీ తెచ్చిండ్రు. ఈ ఆర్టీసీ అయితే ఇంకా మేము ఇంకెక్కడికి పోవాలి, మేము చావాలా అన్నా? 200-300 మందిని పట్టుకొని పోవాలంట అన్న. ఎక్కడ పట్టుకొని పోవాలన్నా? 200-300 మంది ఎక్కడి నుంచి వస్తారన్నా? కష్టాలు ఉన్నప్పుడు అవునా, ఇప్పుడు యూనిట్ ఉంది కాబట్టి అన్న మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మాకు కొంచెం కవితకు అన్నది సపోర్ట్ ఉందన్న. మాకు ఈ చలానాలు అవన్నీ ఉండేటి, ఆ చలానాలు కూడా ఆ మొల్ల ఆపేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. మాది డిస్టిక్ మనీ అని చెప్పి ఇంతకుముందు 100 రూపాయలు చలానా వేసేది, ఇప్పుడు 500 నుంచి 1000 రూపాయలు చలానా కూడా జరిగిందన్న. పోలీసు వాళ్ళకి ఫోన్లలో అసలు కొట్టద్దు అన్నారు. వాళ్ళు ఎట్లా రోడ్ల మీద ఉండి చేయట్లే, ట్రాఫిక్ ఉన్న దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయట్లే. వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు, ఆ పక్కన ఇక్కడ దాచుకుంటారు, ఇలా పాన్ షాప్లు ఎమ్మటి ఉంటారు, సీదా ఫోన్ తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు, ఆ వీడియోలలో రికార్డ్ అయినా స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. వాడు ఈ రోజు పెట్టకుండా వాడికి ఏ రోజు అయితే లెక్క తక్కువద్దో ఆ రోజు వాడు పోస్ట్ చేసుకుంటాడు. మేము ఈ చలానా కట్టలేక, ఇటు ఈఎంఐ కట్టలేక, ఇక్కడ రూమ్ రెంట్లు కట్టలేక, ఉన్న ఊరిని వదిలిపెట్టి ఈడకొచ్చి ఈడ బతకాలి ఇంకా మేము వచ్చి. అన్న ఒక మాట అన్న, ఈసారి ఇప్పుడు మీరు రీ-ఎలక్షన్ పెట్టండి అన్న, వాడికి వార్డ్ నెంబర్ కూడా గెలవదని చెప్పి మేము ఇస్తామన్నా. వార్డ్ నెంబర్ కూడా రారు. రీ-ఎలక్షన్ పెట్టమనండి, ఖచ్చితంగా చెప్తాను. వాడు రాను కూడా రేవంత్ రెడ్డి అసలు